ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండలంలోని గ్రామాల పంచాయతీలకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గతంలో జనవరి 24న తొలి విడతగా ట్రై సైకిళ్లను అందించగా రెండో విడతగా మొత్తం 19 సైకిళ్లను ఆయా పంచాయతీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దే వాసు, కాకా బాబు, నెమ్మలికంటి దాసు, వాసిరెడ్డి, సుధాకర్, జూపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు 19 పంచాయతీల్లో 19 ట్రై సైకిల్స్ అందిస్తున్నాము. ప్రజలు చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా 2 డస్ట్బిన్స్లో వేసి శుభ్రంగా ఉంచుతాయి, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుతాయి. అధికారులు డోర్ టు డోర్ తిరిగి శానిటేషన్ జరుగుతుందో లేదో అని చూస్తున్నారు. అలాగే ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచి జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈరోజు దుగ్గిరాల మండలంలో 9 గ్రామాల్లో 19 ట్రై సైకిల్స్ మన కార్మికులకి ఇవ్వటం జరిగింది. వారు ప్రతిరోజు ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా కలెక్ట్ చేస్తారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రజలందరూ కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాళ్ళకి సహకరించాల్సిందిగా ప్రజలు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున మన దుగ్గిరాల మండల ఎంపీపీ మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున వచ్చినటువంటి 9 గ్రామాలకు వచ్చినటువంటి ట్రై సైకిల్ను పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమానికి మన ఎంపీడీఓ శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మనందరూ ఇక్కడ సమావేశం ఉండడం జరిగింది. ఏదైతే మన కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఇచ్చినటువంటి ట్రై సైకిల్ని ప్రజలకి అందుబాటులో ఉండి అందరినీ చెత్త దానిలో వేసేటట్టుగా మీరందరూ అధికారులు దీనికి సహకరిస్తారని కోరుకుంటూ ప్రజలు కూడా దీనికి ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యమైనటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, గ్రీన్ అభివృద్ధి మొత్తం ఇలాంటి కార్యక్రమాలన్నీ దీని ద్వారా మనం సాధ్యమవుతాయి. దీని ద్వారా ఏమిటంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పడుతున్నటువంటి శ్రమకి మన కూటమి ప్రభుత్వం మనకి ఈ వివిధ గ్రామాలకి కేటాయించిన ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఆహ్వానించిన ప్రత్యేక మండల పరిషత్ కార్యాలయం ముందు మన స్వచ్ఛ భారత్ మిషన్ కింద మన మండలానికి ఇంతకుముందు మనకి జనవరి 24న కొన్ని గ్రామాలకి ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మన మండల పరిషత్కి రెండో విడత కింద మళ్ళీ 19 ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది 9 గ్రామాలకి. అయితే ఏంటంటే ఈ ట్రై సైకిల్స్ మెయిన్ మనకి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఫ్రీగా పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనము గ్రామంలో మన ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. చెత్త కలెక్షన్తో పాటు అక్కడ మనం ఏం చేస్తున్నామంటే తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి దాంతోపాటు అడిషనల్గా మనకి 3 డేంజరస్ సంబంధించింది కూడా మనకి సీసాలు కానీ, స్ప్రింజెస్ కానీ, డ్రై వేస్ట్ సంబంధించిన కానీ అవి కూడా 3 డస్ట్బిన్ కింద మనం డైలీ కలెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ట్రై సైకిల్స్ వల్ల ఇంకా మనం ఎక్కువగా గ్రామాల్లో మనం డోర్ టు డోర్ తిరిగి ఈ డ్రై వేస్ట్, డ్రై అండ్ వెట్ సంబంధించి మనం కలెక్షన్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని షెడ్యూల్ దగ్గర మనం సెగ్రిగేషన్ చేసేసి తర్వాత దాని ద్వారా సెగ్రిగేషన్ చేసిన ద్వారా వచ్చిన దాన్ని మనం బయట ఇన్నర్ పిట్లో మళ్ళీ దాన్ని ఒక 45 డేస్ డ్రై చేసి తర్వాత షెడ్లో ఉన్నటువంటి ఇన్నర్ పిట్లో మనం వేసి దాన్ని మనం వర్మీ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఆ వర్మీ అనేది మనం రైతులకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పూల చెట్లకు కానీ, అలానే పండ్ల చెట్లకు కానీ, మిగతా వగైరా ఏటికైనా అలానే కూరగాయ చెట్లకు కూడా మనం కేజీ 10 రూపాయల చొప్పున ఈ వర్మి అనేది కూడా అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే అది సేంద్రియంగా ప్రకృతిగా వచ్చిన ఎరువు కాబట్టి మనం అది అన్ని విధాలుగా మంచిది, మనకు కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా మనకి
మన స్వచ్ఛ భారత్ మిషన్ మన గౌరవ మినిస్టర్ గారి ద్వారా, అలాగే మనకి స్వచ్ఛ పరిషన్ మనకి చైర్మన్ గారు పట్టాభి గారి ద్వారా ఇంకా మనకి కొన్ని ట్రాక్టర్స్ కానీ కొన్ని ట్రైసైకిల్స్ కానీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. అది కూడా మన సార్ దృష్టిలో మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి కొన్ని మేజర్ పంచాయతీలో కూడా మనకి ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అక్కడ మనకి ట్రాక్టర్ ఉంది కానీ బాడీ లేదు, అదొకటి మనకి రిక్వైర్మెంట్ కావాల్సి వస్తుంది. అలానే దాంతోపాటుగా కొన్ని ఇప్పుడు మనకి దుగ్గ్యాల పంచాయతీలో కూడా అప్పుడు మనకి ఈ ట్రైసైకిల్స్ అనేది మనం రిక్వైర్మెంట్ పెట్టుకోవడం వల్ల అక్కడ కూడా మనకి ఇంతవరకు మనకి ఇవ్వలేదు. కానీ అక్కడ కూడా మనకి ప్రపోజల్ పెట్టుకొని ఏదో విధంగా మనం అక్కడ కూడా, ఎందుకంటే మేజర్ పంచాయతీ కాబట్టి అక్కడ ఎక్కువగా కావాల్సి వస్తుంది ట్రైసైకిల్స్ అనేది. అది కూడా మేము మినిస్టర్ గారితో సర్వత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. జుమాతుల్ విధా అంటే రంజాన్ మాసపు చివరి శుక్రవారాన్ని అలా పిలుస్తారని ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. శుక్రవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రత్యేకత గురించి వివరించారు. జమాతుల్ విదా అంటే రంజాన్ మాసపు చివరి శుక్రవారాన్ని అలా పిలుస్తారు. సోదరులు రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని అన్ని శుక్రవారాల కంటే ప్రత్యేకంగా చూస్తారు. దీనికి ఇస్లామిక్ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది పవిత్ర మాసానికి వీడ్కోలు పలుకుతూ ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పారాయణం, సదకా అంటే దాన ధర్మాలతో పాప పరిహారం కోసం అల్లాహును వేడుకునే ప్రత్యేక దినం. ఇది రంజాన్ ముగింపుకు మరియు ఈదుల్ ఫితర్ రాకకు సంకేతం. జమాతుల్ విదా అర్థం ఆల్ విదా అంటే విడుకోలు అనే అర్థం. అంటే రంజాన్ నెల ముగింపు దశకు వచ్చిందని గుర్తు చేస్తుంది. ముస్లింలు ఈ రోజున మసీదులో ప్రత్యేక ఆరాధన, సామూహిక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెలంతా ఉపవాసాలు, ప్రార్థనలు చేసేందుకు అల్లాహుకు కృతజ్ఞతలు తెలుపుతూ గతంలో చేసిన తప్పులకు క్షమాపణ కోరుకుంటారు. సదకా అంటే దాన ధర్మాలు చివరి 10 రోజులు. ముఖ్యంగా ఈ రోజున దాన ధర్మాలు చేయడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇది పేదలకు సహాయపడటానికి మరియు సామాజిక ఐక్యతను పెంచడానికి తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంతో మసీదులు భక్తులతో నిండిపోతాయి. ఇళ్లు ఆధ్యాత్మికతతో, ప్రార్థనలతో సందడిగా ఉంటాయి. రంజాన్ చివరి 10 రాత్రులలో ముఖ్యంగా లైలతుల్ ఖదర్ చేసే ఆరాధనలకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఇక ఖురాన్ ఈ రాత్రిని 1000 నెలల కంటే ఉత్తమమైనదిగా వర్ణించింది. అల్లాహు తన సృష్టికర్తను వేడుకునే వారికి, క్షమాపణ కోరే వారికి ఈ రాత్రి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను, పాప క్షమాపణ కోరే వారికి పాప క్షమాపణలను ప్రసాదిస్తాడు. ఇది రంజాన్ చివరి 10 రాత్రులలో బేసి సంఖ్య ఉన్న రాత్రులు 21, 23, 25, 27, 29 వస్తుందని నమ్ముతారు. ముస్లింలు ఈ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, నఫిల్ నమాజ్, ఖురాన్ పఠనం, తరావీ ఖురాన్